వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. టైలర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలి. గోనెగండ్లలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్ల మెయిన్ బజార్ నందు టైలర్స్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆటోపై టైలర్స్ డే బ్యానర్ను ఉంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి టైలర్లు సంబరాలు జరుపుకున్నారు. టైలర్ అసోసియేషన్ నాయకులు నజీర్ అహ్మద్, నరసింహుడు, ముల్లా అబ్దుల్ ఖాదర్, రంగన్న, నాయక్ హసీం పటేల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం టైలర్ల సమస్యలను పరిష్కరించి సంక్షేమ పథకాలు దర్జీల చెంతకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. లక్షలాది మంది టైలర్ల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారని, రెడీమేడ్ దుస్తులు వచ్చినప్పటి నుండి తమ వృత్తిని ఆదరణ తగ్గుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దర్జాగా జీవించాల్సిన దర్జీ ఉపాధి పనులు లేక వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న టైలర్లను ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్లు పేట వలి, మియా, అల్లబకాష్ తదితరులు పాల్గొన్నారు. టైలర్ సోదరీమణులకు గోనెగండ్ల టైలర్ అసోసియేషన్ తరపు నుంచి టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది టైలరింగ్ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారు. లక్షల మంది టైలర్ వ్యవస్థతో ముడిపడి ఉన్నారు. ఇప్పుడు టైలరింగ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది. రెడీమేడ్ దుస్తులు రావడం వలన టైలర్లకు పని లేకపోవడం. ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఒకటే, టైలర్ ఫెడరేషన్ ద్వారా మాకు రావాల్సిన హక్కులు, అలాగే ప్రతి షాపుకి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని మేము ఈ టైలర్స్ డే సందర్భంగా మా తరఫు నుంచి, అసోసియేషన్ తరఫు నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్ అసోసియేషన్ తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవ సందర్భంగా అందరికీ టైలర్లకు మా యొక్క శుభాకాంక్షలు. అలాగే గోనెగండ్ల టైలర్ అసోసియేషన్ నుండి చాలామంది టైలర్లు ఉన్నారు, కానీ వాళ్ళకి జీవనాధారం అనేది సరిగా లేదు. ఇప్పుడు చెప్పిన విధంగా ప్రతి షాప్కి 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తే కొద్దిగా వాళ్ళకి తోడ్పడిన వాళ్ళు అవుతారని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. గోనెగండ్ల ప్రజలకు, మన చుట్టుముట్టు టైలర్లకు అందరు నా నమస్కారాలు. ప్రతి ఒక్కరు టైలర్ వచ్చేసి అందరూ దీని మీద ఆధారపడి బతుకుతున్న టైలర్స్ డేని. టైలర్ అందరికీ మాకు సహకరించడం లేదు ఎవరు. మాకు ప్రభుత్వానికి కోరేది ఏమంటే మాకు 200 యూనిట్లు ఉచితంగా కావాలని ప్రభుత్వం కోరుతున్నాము. తర్వాత 50 సంవత్సరాలకే టైలర్లకు పింఛను కావాలి. ఎందుకంటే కుటుంబంలో చాలా మందికి కంటి చూపుతో బాధపడుతున్నారు. వాళ్ళ తర్వాత ఎవరు కొడుకులు కానీ ఎవరు కానీ సహకరించే వాళ్ళు ఎవరు లేరు. అందుకే 50 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా పింఛను కావాలని కోరుతున్నాము.